ఈ అందాల లోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ అందాల లోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఉదయించే సూర్యుడు వెలుగొందే చంద్రుడు తల తల మెరిసే తారలు. ఉదయించే సూర్యుడు వెలుగొందే చంద్రుడు తల తల మెరిసే తారలు. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. ఈ అందాల లోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. దేవుడు లెబనోను నుండి వచ్చును, అతని వైభవము కాంతి వలె మెరియును. పడవేయునంత
పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ ఆదిలో వలె ఇప్పుడు మరెప్పుడును కలుగునుగాక. ఆకాశ మండలమా, పవిత్రుడైన వానిని మంచువలే పంపుము. మేఘములు వర్షమును కురిపించునుగాక. రక్షకుడు మొలకెత్తుటకు భూమి విచ్చుకొనుగాక. ఇశ్రాయేలు ప్రభువునకు ఎదురేగుటకు సిద్ధముగా నుండు. ఏలనా అతడు వచ్చుచున్నాడు.
దేవుని దృష్టిలో ఒక దినమని గాని 1000 సంవత్సరములను గాని భేదము లేదు. అతనికి రెండును సమానమే. కొందరు భావించినట్లు ప్రభు తన వాగ్దానము నెరవేర్చుటయందు ఆలస్యము చేయడు. అంతేకాక మీతో ఎంతయో ఓపికగా ఉండును. ఏలనా ఎవ్వరును నాశనము కావలనని అతడు కోరడు, కానీ అందరూ పాపము నుండి విముక్తులు కావాలనని అతని వాంఛ. సర్వశక్తిమంతుడు అయిన ప్రభు మా వద్దకు వచ్చి మమ్ము రక్షింపుము. సర్వశక్తిమంతుడైన ప్రభు మా వద్దకు వచ్చి మమ్ము రక్షింపుము. నీ ముఖము మీద మందహాసము మాపై ప్రసరింపచేయము, మేము సురక్షితముగా ఉందుము. సర్వశక్తిమంతుడైన ప్రభు మా వద్దకు వచ్చి మమ్ము రక్షింపుము. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైన ప్రభు మా వద్దకు వచ్చి మమ్ము రక్షింపుము. ఇమ్మానువేలు మా రాజువు, మా న్యాయాధిపతివి నీవే. సకల జనులు ఎదురుచూచుచున్న రక్షకుడువు నీవే. మా ప్రభు అయిన దేవా, నీవేం చేసి మమ్ము రక్షింపుము. ఘనపరచుచున్నది నా ఆత్మ, మీరు ఘనమైన ఏలిన వారిని. ఘనపరచుచున్నది నా ఆత్మ, నా రక్షణమైన సర్వేశ్వరుని.
పాపముల నుండి మనలను విమోచించి మనలను ముందుకు నడిపి ఒక నూతన జీవితంలోకి ప్రవేశింపచేయమని మన తండ్రిని ప్రార్థించుదము. మీ ప్రత్యుత్తరము: తండ్రి, నీ కుమారుడు మాకు స్వేచ్ఛను తోడుకొని వచ్చునుగాక. తండ్రి, నీ కుమారుడు మాకు స్వేచ్ఛను తోడుకొని వచ్చునుగాక. స్నాపకుడకు యోహాను హృదయ పరివర్తనమును బోధించెను. మమ్ము స్వయం సంతృప్తి నుండి విడిపించును. తండ్రి, నీ కుమారుడు మాకు స్వేచ్ఛను తోడుకొని వచ్చునుగాక. నీ కుమారుని ఆగమనము గూర్చి బాప్తిస్మ యోహాను తెలిపిన పరిసయ్యులు తిరస్కరించిరి. వెరవకుండా ఉండునట్టు మమ్ము కాపాడుము. తండ్రి, నీ కుమారుడు మాకు స్వేచ్ఛను తోడుకొని వచ్చునుగాక. బాప్తిస్మ యోహాను అతని మార్గమును సిద్ధము చేసి సంతోషించెను. గర్వము నుండి మమ్ము విముక్తులను చేయుము. తండ్రి, నీ కుమారుడు మాకు స్వేచ్ఛను తోడుకొని వచ్చునుగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ ఏకైక కుమారుని మా శరీరములో ప్రత్యక్షమగుట చూచి ఆనందించువారు అతడు మహావైభవముతో వచ్చినప్పుడు శాశ్వత జీవన భాగ్యమునకు పాత్రోగినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, శరీరధారి అయిన నీ కుమారుని జన్మ దినోత్సవ మహోత్సవమును సిద్ధపడుచున్న అయోగ్యులమైన సేవకులమగు మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. కన్య అయిన మరియమాత గర్భమున మనుషోవతారం ఎత్తి మా మధ్యన నివసింప చిత్తగించిన నీ వాక్కు మాకు నీ కృపను పాప మన్నింపును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవలోక పాలకుడు, జగదేక నాయకుడు, జనులందరి సేవకుడు, మానవాళి పోషకుడు. దైవలోక పాలకుడు, జగదేక నాయకుడు, జనులందరి సేవకుడు, మానవాళి పోషకుడు. దైవలోక పాలకుడు, జగదేక నాయకుడు, జనులందరి సేవకుడు, మనపాలి పోషకుడు. దైవలోక పాలకుడు, జగదేక నాయకుడు, జనులందరి సేవకుడు, మానవాళి పోషకుడు. జన్మించినాడురో, రక్షకుడు అయినాడురో, రక్షకుడు అయినాడురో. జన్మించినాడురో, రక్షకుడు అయినాడురో, జన్మించినాడురో,
రక్షకుడు అయినాడు రో. తనే నానే నాననే నానే నాననే నానే నాననే నా తనే నానే నా తనే నానే నా తనే నానే నానే నా. నింగి నేల సంబరాల వేళ క్రీస్తు నేడు జన్మించిన వేళ. 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 లాలనుచు పాడుదాం, చప్పట్లు కొడదాం, సరదాల సందడి చేద్దాం. లాలనుచు పాడుదాం, చప్పట్లు కొడదాం, సరదాల సందడి చేద్దాం. దైవలోక పాలకుడు, జగదేక నాయకుడు, జనులందరి సేవకుడు, మానవాళి పోషకుడు. దైవలోక పాలకుడు, జగదేక నాయకుడు, జనులందరి సేవకుడు, మానవాళి పోషకుడు. అలసిన బ్రతుకుల్లో ఆనందము, ఆనందము, చీకటి జీవనంలో సంతోషము, సంతోషము. అలసిన బ్రతుకుల్లో ఆనందము, ఆనందము, చీకటి జీవనంలో సంతోషము, సంతోషము. అజ్ఞాత తిమిరంలో అమృత వర్షం, అమృత వర్షం, అన్యుల మనసుల్లో ఆత్మదీపము, ఆత్మదీపము. అజ్ఞాత తిమిరంలో అమృత వర్షం, అమృత వర్షం, అన్యుల మనసుల్లో ఆత్మదీపము, ఆత్మదీపము. రాజుల రాజు ప్రభువుల ప్రభువు దేవాది దేవుడు బాలయేసువు. 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 లాలనుచు 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 పాడుదాం, చప్పట్లు కొడదాం, సరదాల సందడి చేద్దాం. లాలనుచు పాడుదాం, చప్పట్లు కొడదాం, సరదాల సందడి చేద్దాం. దైవలోక పాలకుడు, జగదేక నాయకుడు, జనులందరి సేవకుడు, మానవాళి పోషకుడు. దైవలోక పాలకుడు, జగదేక నాయకుడు, జనులందరి సేవకుడు, మానవాళి పోషకుడు. దివిలో దూతల శాంతి గీతము, శాంతి గీతము, భువిలో మనుజుల ప్రేమ గీతము, ప్రేమ గీతము. దివిలో దూతల శాంతి గీతము, శాంతి గీతము, భువిలో మనుజుల ప్రేమ గీతము, ప్రేమ గీతము. అజ్ఞాత తిమిరంలో అమృత వర్షం, అమృత వర్షం, అన్యుల మనసుల్లో దీపం, ఆశాదీపం. అజ్ఞాత తిమిరంలో అమృత వర్షం, అమృత వర్షం, అన్యుల మనసుల్లో ఆత్మ
ఆత్మదీపము ఆత్మదీపము రాజుల రాజు ప్రభువుల ప్రభువు దేవాతి దేవుడు బాలయేసువు రాజుల రాజు ప్రభువుల ప్రభువు దేవాది దేవుడు బాలయేసువు రాజుల రాజు ప్రభువుల ప్రభువు దేవాది దేవుడు బాలయేసువు రాజుల రాజు ప్రభువుల ప్రభువు దేవాది దేవుడు బాలయేసువు లాలనుచు పాడుదాం, చప్పట్లు కొడదాం, సరదాల సందడి చేద్దాం. 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 పరలోకరా రాజు యేసయ్యా, మనసున్న మా రాజు మెస్సయ్యా. పరలోకరా రాజు యేసయ్యా, మనసున్న మా రాజు మెస్సయ్యా. దివి నుండి దిగి వచ్చి మన కోసం మమతానురాగాల సహవాసం. దివి నుండి దిగి వచ్చే మన కోసం మమతానురాగాల సహవాసం. ప్రేమ ప్రేమ ప్రేమమయం, మనసంతా ప్రేమమయం. శాంతి శాంతి శాంతిమయం, జగమంతా శాంతిమయం. ప్రేమ ప్రేమ ప్రేమమయం, మనసంతా ప్రేమమయం. శాంతి శాంతి శాంతిమయం, జగమంతా శాంతిమయం. ప్రేమ పాలనం ఆయన తత్వం, నీతి న్యాయమే అతని మహత్వం. ప్రేమ పాలనం ఆయన తత్వం, నీతి న్యాయమే అతని మహత్వం. శాంతి స్థాపనం ఆయన లక్ష్యం, ఐక్యమత్యమే ఆయన ధ్యేయం. శాంతి స్థాపనం ఆయన లక్ష్యం, ఐక్యమత్యమే ఆయన ధ్యేయం. రారాజు జననం ఈ వేళ, రారాజు జననం ఈ వేళ. రండి చాటుదాం ఊరు వాడల. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. పాపుల రక్షణ పవిత్ర కార్యం, కారుణ్య దేవుని హృదయాభిలాషం. పాపుల రక్షణ పవిత్ర కార్యం, కారుణ్య దేవుని హృదయాభిలాషం. దైవరాజ్య స్థాపనయే క్రిస్మస్ పండుగ నిజమైన భావం. దైవరాజ్య స్థాపనయే
క్రిస్మస్ పండుగ నిజమైన భావం. రారాజు జననం ఈ వేళ, రారాజు జననం ఈ వేళ, రండి చాటుదాం ఊరు వాడలా. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. పరలోక రారాజు యేసయ్యా, మనసున్న మా రాజు మెస్సయ్యా. పరలోక రారాజు యేసయ్యా, మనసున్న మా రాజు మెస్సయ్యా. దివి నుండి దిగి వచ్చి మన కోసం మమతానురాగాల సహవాసం. దివి నుండి దిగి వచ్చే మన కోసం మమతానురాగాల సహవాసం. ప్రేమ ప్రేమ ప్రేమమయం, మనసంతా ప్రేమమయం. శాంతి శాంతి శాంతిమయం, జగమంతా శాంతిమయం. ప్రేమ ప్రేమ ప్రేమమయం, మనసంతా ప్రేమమయం. శాంతి శాంతి శాంతిమయం, జగమంతా శాంతిమయం. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. సంతోషం ఆనందం శ్రీయేసు జన్మించనే, ఉత్సాహం ఉల్లాసం ఉప్పొంగే మా గుండెలో. సంతోషం ఆనందం శ్రీయేసు జన్మించనే, ఉత్సాహం ఉల్లాసం ఉప్పొంగే మా గుండెలో. జగమంత సందడి, ఊరంత సందడి, మనసున్న మాన్యులకు బ్రతుకంత సందడి. జగమంత సందడి, ఊరంత సందడి, మనసున్న మాన్యులకు బ్రతుకంత సందడి. సంతోషం ఆనందం శ్రీయేసు జన్మించనే, ఉత్సాహం ఉల్లాసం ఉప్పొంగే మా గుండెలో. శాపాన్ని తొలగించు దైవం, పాపాన్ని శుద్ధి చేయును. పరలోక పాలకుడు, భూలోక పావనుడు. శాపాన్ని తొలగించు దైవం, పాపాన్ని శుద్ధి చేయును. పరలోక పాలకుడు, భూలోక పావనుడు. చిన్నారి బాలక ఈ లోక రక్షక, మా పాలి ఏలిక మనసేను పాలక. చిన్నారి బాలక ఈ లోక రక్షక, మా పాలి ఏలిక మనసేను పాలక. సంతోషం ఆనందం శ్రీయేసు జన్మించనే, ఉత్సాహం ఉల్లాసం ఉప్పొంగే మా గుండెలో.
మానవ ప్రేమికుడు, మా ఆత్మరక్షకుడు, అందాల బాలుడా, ఆనందరూపుడా, పరలోకనాథుడా, పరమేశ్వరయుడా, అందాల బాలకా, ఆనందరూపుడా, పరలోకనాథుడా, పరమేశ్వరయుడా. సంతోషం ఆనందం శ్రీ యేసు జన్మించనే, ఉత్సాహం ఉల్లాసం ఉప్పొంగే మా గుండెలో. సంతోషం ఆనందం శ్రీ యేసు జన్మించనే, ఉత్సాహం ఉల్లాసం ఉప్పొంగే మా గుండెలో. జగమంత సందడి, ఊరంత సందడి, మనసున్న మాన్యులకు బ్రతుకంత సందడి. జగమంత సందడి, ఊరంత సందడి, మనసున్న మాన్యులకు బ్రతుకంత సందడి. సంతోషం ఆనందం శ్రీ యేసు జన్మించనే, ఉత్సాహం ఉల్లాసం ఉప్పొంగే మా గుండెలో. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో, వెన్నెల్లు చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో, వెన్నెల్లు చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. పద బెత్లెహేముకు యెద ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు యెద ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. లా 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 లా. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో, వెన్నెల్లో చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. అంబరాన దూతలంతా ఈ సువార్తను సంబరాన చాటినాడురో. పశువుల తొట్టెలోన చిన్నారిని కన్నులార చూడాలిరో. నీవి అంబరాన దూతలంతా ఈ సువార్తను సంబరాన చాటినారురో. పల్లె పశువుల తొట్టిలోన చిన్నారిని కన్నులార చూడాలిరో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అదే కన్న తల్లి జోల పాటలో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అదే కన్న తల్లి జోల పాటలో. పద బెత్లెహేముకు యెద ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు యెద ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. లా 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 లా. నక్షత్రం పుట్టిందిరో,
చీకట్లు తరిమిందిరో, వెన్నెల్లో చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో. మన కోసం మన శోకం తీర్చేయగా దివినొదిలి వచ్చినాడురో. ఇలా మన కోసం మనతోటి జీవించగా బాలుడిగా పుట్టినాడురో. మన కన్నుల పంట చిన్ని యేసుని నవ్వు చూసి గంతులేసి ఆడాలిరో. మన కన్నుల పంట చిన్ని యేసుని నవ్వు చూసి గంతులేసి ఆడాలిరో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో. లా 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 లా. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో, వెన్నెల్ల చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో. 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 క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేలి ఒడి పండిన శుభ తరుణాన. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేలి ఒడి పండిన శుభ తరుణాన. రక్షణ కార్యం చిగురించిన వేళ, రక్షకుడు భూమిలో ఉదయించిన వేళ. రక్షణ కార్యం చిగురించిన వేళ, రక్షకుడు భూమిలో ఉదయించిన వేళ. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. అర్ధరాత్రి వేళ పూరి పాకలోన నరరూపుడై ప్రభు పుట్టిన శుభవేళ. అర్ధరాత్రి వేళ పూరి పాకలోన నరరూపుడై ప్రభు పుట్టిన శుభవేళ. గాబ్రియేలు దూత తెలుపగా గొల్లలంతా ఆడి పాడిరి. తోక చొక్క కాంతులేనగా జ్ఞానత్రయం స్తుతించిరి. వడివడిగా కలిసి రండి బాలుని ఆరాధింప, కదలి రండి బలి సంఘం కలువరి బలి పూజకు, క్రిస్మస్ బలి పూజకు.
స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు పూదోట ఎన్నయ్య, ఫాతిమా మేరీ పుట్టినరోజు జరుపుకుంటున్న పూదోట ఎన్నయ్యకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, పూదోట జోజయ్య, చిన్నమ్మ, మల్లవరపు లూర్దయ్య, మాణిక్యం ఆత్మలకు మరియు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి, రాజశేఖర్, దీప్తి, రియానా, రీవా, ప్రతాప్, మనోహర్, శ్వేత, నిష్క, శ్రీక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం యాప్రాల్ విచారణ గాదే బాలరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి జయశీల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెత్తల్ విచారణ గంజి శ్రీకాంత్ రెడ్డి, సింధు దంపతుల 6వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని జ్ఞాన్ రెడ్డి, విమలా మేరీ, ధీరజ్ రెడ్డి, సాషారెడ్డికి ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పాత్రపల్లి మేరీ క్లారా రాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మరియాపురం విచారణ ఊకల్ గ్రామం పుట్టినరోజు జరుపుకుంటున్న గోపులూర్దు మర్రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి స్లీవమ్మ, విక్రమ్, వినయ్, సునంద, శోభ, స్టెఫానీ, అబిగేల్, స్నేహల్ రెడ్డి, ఆర్యన్ పీటర్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుజ్జుల ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేవాది దేవుడు మంచి ఆయురారోగ్యములతో, ఉద్యోగ వరంతో దీవించాలని, తన పనిలో దేవుడు తోడుగా ఉండాలని, గుజ్జుల ప్రజ్ఞకు మంచి అబ్బాయితో వివాహం ఏర్పాటును చేయమని, తను వ్రాసే ఉద్యోగ పరీక్షలలో ఉత్తీర్ణత కల్పించి ఉద్యోగ వరమును ప్రసాదించమని, ఇందువతి, రాంబాంబులకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని, రామారావు, సూర్యడమ్మలకు కుటుంబ సభ్యులందరికీ బంధువులకు మంచి ఆయురారోగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శారదకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని, ప్రజక్తకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనకెంతో పర్వదినం, పవిత్ర దినం. ఈనాడు ఈ శుభ సందర్భంన దివ్యవాణి కుటుంబ సభ్యులమైన గురుశ్రీ లూథ్రాజ్ సిఇఓ గారు, ఫాదర్ ప్రశాంత్ గారు, నేనును, సిస్టర్ కార్మెల్, సిస్టర్ గౌతమి గారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ దివ్యబలి పూజకు ఆహ్వానిస్తున్నాము. మరి ముఖ్యంగా మీ ప్రత్యేక ఉద్దేశాల కొరకు, తలంపుల కొరకు, మీ యొక్క అవసరాలన్నీ కూడా నెరవేరాలని ఈ దివ్యబలి పూజలో ఈ దివ్యబలి కుటుంబం మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తుంది. అందరూ కూడా చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనం ధ్యానించే అంశము పశువుల పాక. అవును ప్రియ సహోదరుడా సహోదరి, క్రీస్తు ప్రభు రాజుల రాజు అయినప్పటికీ, ప్రభువుల ప్రభు అయినప్పటికీ, అత్యున్నత సింహాసనంపై ఉన్నప్పటికీ కూడా అతడు ఎంతో దీనాతి దీనంగా ఈ లోకమునకు వచ్చి పశువుల కొట్టంలో జన్మించాడు. మనం చదువుతూ ఉంటాము ఫిలిప్పీలకు రాసిన లేఖలు, క్రీస్తు తన్ను తాను రిక్తుని చేసుకుని మానవ రూపము దాల్చి సేవకుడుగా మనందరి కోసం మారాడని. మరి మనం క్రిస్మస్ పండుగను జరుపుకోయే మనందరము కూడా మన హృదయాలు కూడా క్రీస్తు జన్మించే పశువుల పాకగా మనం మార్చుకోవాలి, మలుచుకోవాలి. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా రాశాడు, ఏ గుడిలో పుడితే కాదు క్రీస్తు జయంతి, క్రీస్తే నీ హృదయలో పుడితేనే అదే నిజమైన క్రీస్తు జయంతి అని. మరి నీవు పశువుల పాకను నీ హృదయలో పదిలపరుచుకోవాలి. నీ హృదయలో క్రీస్తు జనించాలి, క్రీస్తు ఉదయించాలి. అప్పుడే మనకి ఇదంతా కూడా నిజమైన క్రీస్తు జయంతిగా మనము ఎంతో సంతోషంతో ఆనందంతో ఉండగలము. కనుక ప్రియ సహోదర సహోదరి, మానవులము, బలహీనలము, అయోగ్యులము కనుక ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు ఈ దివ్యబలి పూజలో పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరి మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, శరీరధారి అయిన నీ కుమారుని జన్మదినోత్సవమునకు సిద్ధపడుచున్న అయోగ్యులమైన సేవకులము మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. కన్యయైన మరియమాత గర్భమున మనుషోద్ధారమెత్తి మా మధ్యన నివసింపచిత్తగించిన నీ వాకు మాకు నీ కృపను
పాపమన్నింపును దయచేయునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 57వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 16 వరకు. ప్రభు ఇట్ల అనుచున్నాడు, మార్గము నిర్మింపుడు, బాట సిద్ధము చేయుడు, త్రోవలోని ఆటంకములనెల్లా తొలగించి నా జనులను తిరిగి రానిండు. మహోన్నతుడు శాశ్వతుడు పవిత్రుడైన ప్రభు ఇట్లు నుడువుచున్నాడు, నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను. అయినను వినయాత్ములను పశ్చాత్తాప మనస్కులైన వారితోనూ వసింతును. వారికి నూతన బలమును దయచేయుదును. నా ప్రజలను నిరంతరము నిందింపను, వారి మీద సదా కోపింపను. అయినను నేను జీవమొసిగిన నరులు ఆత్మయందు క్షీణించి చెత్తురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు విశేషము 2వ అధ్యాయము వచనములు 1 నుండి 7 వరకు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరించవలెనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. ఇందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడవైనందువలన గలిలియా సీమలోని నజరెతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు నగరమగు బెత్లెహేమునకు జనాభా లెక్కల్లో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు ప్రధానము చేయబడినట్టియు గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తలుపు తట్టినా తావు లేదని, తలుపు తట్టినా తావు లేదని, నీ ప్రజలే నిన్ను పొమ్మనగా, నీ ప్రజలే నిన్ను పొమ్మనగా, పశువుల పాక రమ్మంది, పశువుల పాక రమ్మంది. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటికే మనము వినినటువంటి విధముగా పశువుల పాక ఏ విధంగా సిద్ధపడింది, ఆ పశువుల పాకలో ఉన్నటువంటి పాత్రలు ఎలాంటి సంసిద్ధతని సిద్ధపాటు కలిగి క్రీస్తు ప్రభువుని వారి మధ్యలోనికి ఆహ్వానించి ఉన్నారు. మరి ఒక్కొక్క పాత్రకు ఉన్నటువంటి విశేషము, వారికి ఉన్నటువంటి అర్థమును ఈ ప్రసంగం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కేవలము ఇంకా ఒక్క రోజులో రేపటి దినంన ఇదే సమయానికి మనమంతా కూడా చాలా బిజీగా ఉంటాం. రాత్రి అనగా జాగరణ బలి పూజకు సిద్ధపడుతూ ఉంటాం. రేపటి వరకు కూడా అంటే ఈ సమయానికి కూడా షాపింగ్ చేయనటువంటి వాళ్ళందరూ కూడా గుడికి బలి పూజకు ముందుగా ఇవన్నీ కూడా అప్పుడప్పుడే చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి గ్రీటింగ్ కార్డ్స్ అయితేనేమి, కేక్స్ అయితేనేమి, తర్వాత పశువుల పాకను, నక్షత్రాలని, క్రిస్మస్ చెట్టును ఇవన్నీ కూడా అమర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీనిలో ప్రతి ఒక్కదానికి కూడా అర్థం ఉందని మనం గమనించాలి. ముఖ్యంగా ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క జనన ఘట్టమును లేకుంటే దృశ్యమును వివరణ లేక వారిలో ఉన్నటువంటి పాత్రల వివరణని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దృశ్యమును అనగా క్రీస్తు జన్మ దృశ్యమును క్రిబ్ అని చెప్తున్నాం. పశువుల పాక లేక ప్రతిమల కొలువు అని మరో మాటలో కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ రెండు విధాలుగా వీనిని మనము ప్రదర్శిస్తూ ఉంటాం, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా. ప్రత్యక్షముగా అనగానే
మనకందరికీ కూడా తెలుసు ఏంటి అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఎనాక్ట్ చేయడం. మనమే ఉదాహరణకి గొల్లల రూపంలో, జ్ఞానుల రూపంలో, మరియ తల్లి రూపంలో ప్రత్యక్షంగా ఉండి క్రీస్తు ప్రభు యొక్క జన్మ దృశ్యమును వివరించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు మనం వినబోతున్నటువంటి లేకుంటే చూస్తున్నటువంటి ఇది పరోక్షముగా ఉన్నటువంటి క్రిస్మస్ దృశ్యం, క్రీస్తు జన్మ దృశ్యమని చెప్పవచ్చు. ఇక్కడ ప్రతిమలను ఉపయోగించి పశువుల పాకని మనమంతా కూడా తయారు చేశాం. నేను మర్చిపోవడానికి ముందుగా ఈ పశువుల పాకకి ఎంతోమంది సహకరించారు. ఎంతో సుందరముగా, ముఖ్యంగా కెమెరామెన్లు వారి యొక్క డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా సహకరించి ఉన్నారు. మరి CEO ఫాదర్ కూడా దానికి కావాల్సినటువంటి అన్ని ఆర్థికపరమైనటువంటి విషయాలను మనకు అనుగ్రహించి ఉన్నారు. కావున మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ హూ హ్యాస్ రెండర్డ్ యువర్ పర్సనల్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ దిస్ క్రిబ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలా మనం చూస్తున్నటువంటి ఈ పశువుల పాక పరోక్షంగా లేకుంటే ప్రత్యక్షంగా ఎలా మొదలైంది అని అన్నట్లయితే, మొట్టమొదటిగా దీనికి 2 కథలని లేకుంటే 2 విషయాలు మనకు సహకరిస్తున్నాయి మన విశ్వాసం బలపడడానికి. మొట్టమొదటిగా గమనించినట్లయితే క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత మోక్షారోహణమైన తర్వాత చాలామంది అంటే యూదులు మరి ముఖ్యంగా రోమనులు ఇద్దరు కూడా ఎవరైతే క్రీస్తు ప్రభుని నమ్ముకొని ఉన్నారో, యూదేతరులుగా ఉన్నారో వారిని హింసించడం, మతపరమైనటువంటి దాడులని వారిపైన జరిపేటువంటి వారు. అలాంటి సమయంలో వారు ఏమి చేయాలో పొల్లుపోక వారు గుహలలోనికి పారిపోయేటువంటి వారు. డయాస్పోరా అని మనం చెప్తాం. గుహల్లోనికి పారిపోయి అక్కడే జీవనం చేస్తూ ప్రభువు చెప్పినటువంటి మాటల ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఏమేమైతే గుర్తు ఉన్నవో వాటన్నిటిని కూడా మననం చేస్తూ ధ్యానం చేస్తూ జీవించేటువంటి వారు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు శకం 350వ సంవత్సరంలో ఒక గుహలో క్రీస్తు ప్రభు యొక్క ప్రతిమ లేకుంటే డ్రాయింగ్స్ అని మనము ఆంగ్లంలో చెప్పవచ్చు. ఆ చిత్రపటములన్నీ కూడా ఒక గుహలో వ్రాయబడి ఉన్నాయి. అంటే అక్కడ ఏమి జరిగింది అంటే క్రీస్తు ప్రభు జన్మని వివరించేటువంటి దృశ్యము అక్కడ కనపడుతుంది. ఆ గుహలో క్రీస్తు ప్రభు ఎలా జీవించాడు, లేకుంటే దాని చుట్టూ ఉన్నటువంటి పశువులు, మరియ తల్లి, జోజప్ప గారు, ఇవన్నీ కూడా చిత్రపటంలో వాళ్ళు వ్రాసి ఆ గుహల్లోనే ప్రార్థించేటువంటి వారు. తర్వాత అది తెలుసుకున్న తర్వాత 1200వ శతాబ్దం నుండి కూడా మనము వీనిని కూడా ఆరాధించవచ్చు, భక్తిభావంతో చూడవచ్చు అన్నటువంటి మొదటి కథ మనకు బలముగా సహకరిస్తుంది. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పశువుల పాకను ప్రపంచ నలుమూలలా పంపడానికి లేకుంటే దానికి యొక్క వివరణను తెలియజేసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు లేక ఆద్యులు అని మనం చెప్పవచ్చు. ఎవరంటే పునీతుడైనటువంటి అసిసిపుర ఫ్రాన్సిస్ వారు. వీరు ఏం చేసేటువంటి వారంటే, ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క జన్మ ఎంతో దీనాతి దీనముగా ఉన్నది. ఆ దీనాతి దీనమైనటువంటి జన్మని నేను వివరణాత్మకంగా ఇక్కడ ప్రదర్శిస్తానని ఒకానొక రోజున క్రిస్మస్ ఈ జాగరణకు ముందుగా ఆయన కొంతమంది వ్యక్తులను, తన ఊర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను పిలిచి వారికి అందరికీ కూడా పాత్రలని వసగారు. ఆ పాత్రలకు తగ్గట్టుగా జ్ఞానులుగా, గొల్లలుగా మరియ తల్లి, జోజప్ప గారు, తర్వాత యేసుప్రభు కూడా చిన్న బిడ్డని పెట్టి మనం కూడా అప్పుడప్పుడు ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రతి నాటకంలో కూడా. అలానే నాటకీయ పరంగా ఆయన క్రీస్తు ప్రభు యొక్క జన్మను వివరించేటువంటి వారు. అది మాత్రమే కాదు, నిజమైనటువంటి ఎద్దును, గాడిదలను, గొర్రెలను అవి కూడా తీసుకుని వచ్చి ఆ పశువుల పాకను నిజంగానే ఆయన తయారు చేశారు. అప్పటి నుండి వీలైనటువంటి వారు ప్రత్యక్షమైనటువంటి పశువుల పాకలో ప్రదర్శించేటువంటి వారు, వీలు కానటువంటి వారు నేడు ఏ విధంగానైతే మనం చూస్తున్నామో ప్రతిమలను ఉపయోగించి, స్వరూపములని ఉపయోగించి ఈ పశువుల పాకను ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి పశువుల పాకలో ఉపయోగించబడినటువంటి ప్రతిమలు లేకుంటే వస్తువులు, పాత్రలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనకు 6 విషయాలు లేకుంటే 6 క్యారెక్టర్స్ ఇక్కడ కనబడుతున్నవి. పసిబిడ్డ అయినటువంటి యేసు ప్రభు, జీసస్. రెండవది మరియమాత, జోజప్ప గారు, గొల్లలు, జంతువులు. మరి 6వదిగా 3 జ్ఞానులు, వారితో కలిసి దేవదూతలు, బెత్లెహేములో ఉన్నటువంటి ఆ నక్షత్రం. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. ఒక్కొక్క దానికి చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క
స్వరూపముని, ఆయన పాత్రని మనం గమనించినట్లయితే 2 చేతులు కూడా పసిబిడ్డ అయినటువంటి జీసస్ ఆ 2 చేతులను కూడా ఓపెన్ చేసి ఉంచి ఉంటారు. అంటే 2 చేతులు తెరచి ఉంటాడు. వీనికి అర్థం ఏమిటంటే, నేను శాంతిరాజుగా, శాంతికాముడుగా మీ మధ్యకు వస్తూ ఉన్నాను, మీ మధ్య జననం పొంది ఉన్నాను, నా జన్మ శాంతికి చిహ్నముగా, కారణ జన్ముడుగా నేను ఉద్భవించబోతున్నాను, జనించబోతున్నాను. కావున నేను వసగేటువంటి ఈ శాంతిని మీరు గైకోనండి. నేను ఈ 2 చేతులు చాచి పంచుతూ ఉన్నటువంటి ఈ శాంతిని మీరంతా కూడా స్వీకరించి నా వలె శాంతి కాములుగా మీరు మారండి అన్నటువంటి విధముగా ఆ ప్రతిమ, క్రీస్తు ప్రభు యొక్క స్వరూపము మనకు అర్థాన్ని వివరిస్తుంది. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అతి ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏమిటంటే మరియ తల్లి పాత్ర. మరియ తల్లి యొక్క పాత్రను చూసినట్లయితే 2 విధాలైనటువంటి వస్త్రధారణని ముఖ్యంగా మనం ధ్యానం చేయాలి. ఆమె ఎంతగానో సంసిద్ధతని, తర్వాత ఆ యాక్సెప్టెన్స్ని చేయడం ద్వారా లోకరక్షణ కళ్యాణం మొదలైంది అన్నటువంటి విషయాన్ని పునీతుడైనటువంటి అగస్టిన్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆమె ధరించినటువంటి వస్త్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని ప్రతిమల్లో నీలి రంగును ఉపయోగిస్తారు, మరికొన్ని ప్రతిమల్లో ఎరుపు రంగుని ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల 2 కలిసినటువంటి ప్రతిమలు, ఈ 3 తప్ప వేరే కలర్లు మరియ తల్లికి మనము చూపించలేం. అయితే ఎందుకంటే అందులో అర్థం ఉంది. నీలి రంగు ఎందుకు చిహ్నముగా ఉన్నదంటే అది ఆకాశమునకు గుర్తుగా ఉంది, ఆకాశమునకు స్వర్గానికి ప్రతీకగా ఉంది. అంటే ఆమె స్వర్గలోక వాసము నుండి ఆమెకు ఒప్పుదల జరగడం ద్వారా ఇదంతా కూడా ఉంది. ఆమె ఒప్పుదల ద్వారా, ఆమె యాక్సెప్టెన్స్ ద్వారా ఆకాశం నింగి నేల కలుస్తూ ఉన్నాయి అన్నటువంటి అర్థము ఆమె ధరించినటువంటి నీలి దుస్తుల ద్వారా మనకు అందుతూ ఉంది. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా ఆమె ధరించి ఉంది అప్పుడప్పుడు చూసేటువంటి ప్రతిమల్లో. దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే అది మనకందరికీ తెలిసినటువంటి విధంగా ఎరుపు రంగు బ్లడ్కి, అంటే రక్తానికి ప్రతీకగా, చిహ్నముగా ఉన్నది. ఆమె 9 మాసాలు మోసి, ఏదో దేవుని తల్లి అని చెప్పేసి దేవుడు హాంఫట్ అన్నటువంటి విధంగా బిడ్డను కలిగించలేదు, లేకుంటే ఒక మంత్రాలు ఉపయోగించి ఆమెను యేసుప్రభు తన జన్మని పురుడు పోసుకోలేదు. 9 మాసాలు ఆమె మోసింది. యేసుప్రభుని 9 మాసాలు మోసి తన రక్తాన్ని కూడా సమర్పణ చేసి ఆమె క్రీస్తు ప్రభువుని మనందరికీ కూడా అందించింది అన్నటువంటి దానికి ఆ ఎరుపు వస్త్రము ప్రతీకగా ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక అర్థం ఏమిటంటే, ఇదిగో ఆ నీలి వస్త్రము ఏ విధంగానైతే ఆకాశమునకు ప్రతీకగా ఉందో, అంటే హ్యుమానిటీకి గుర్తుగా ఉంది. ఎరుపు రంగు అనేటువంటిది క్రీస్తు ప్రభు తర్వాత జీవితంలో, అంటే మరి జీవితంలో ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనందరినీ కూడా రక్షిస్తాడు. ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ 2 కూడా మరియ తల్లిలో చూపిస్తున్నారు ఆ వస్త్రధారణ ద్వారా. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, కాపరుడు, గొర్రెల కాపరుడు, వీరు సామాన్యమైనటువంటి మనందరికీ ప్రతీకగా ఉన్నారు. అంటే సామాన్య ప్రజలు అందరూ కూడా ఎదురు చూశారు. ఇదిగో మెస్సయాగా మీరు మా మధ్యలో వసిస్తున్నారు, కావున మీ కోసం మేము ఇదిగో మీ ప్రజలముగా, నీ రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులముగా, పౌరులముగా నీ కోసం ఎదురు చూస్తున్నామని కాపరుల యొక్క ప్రతిమలు మనకు గుర్తు చేస్తున్నాయి. తరువాత ప్రియ సహోదరి సహోదరులారా, పాకలో ఉన్నటువంటి కొన్ని జంతువులు, మామూలుగా గొర్రెల కాపరుల దగ్గర గొర్రెలే ఉంటాయి కదా అని ఆలోచించేస్తాను. నాకు కూడా ఈ మధ్యనే ఎక్కువగా ఆలోచన వచ్చింది, ఈ ఎద్దు ఎందుకు ఉంది, ఈ గాడిద ఇక్కడ ఎందుకు ఉంది అని. అయితే పశువుల పాకలో ఏమైనా కూడా ఉండవచ్చు. రెండవ అర్థం ఏమిటంటే, నాట్ ఓన్లీ ద షీప్, ఆక్స్ వర్ దేర్ అండ్ దేర్ వర్ ఆల్సో ద డాంకీ, అంటే అన్నిటినీ, ప్రకృతిని అంతా కూడా కలుపుతూ అవన్నీ కూడా అక్కడ చేరాయి. మొట్టమొదటిగా సామాన్య జనమైనటువంటి అందరూ కూడా ఎదురు చూస్తున్నారని కాపరుల ద్వారా అర్థం కలుగుతుంది. ఈ జంతువులన్నీ కూడా యేసుప్రభు యొక్క జన్మస్థానానికి రావడం ద్వారా ఈ ప్రపంచము, ఈ ప్రకృతి, ఈ విశ్వమంతా కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నీకు కాపదులుగా మేమున్నాము, మీ చుట్టూ మేము చేరి ఉన్నాము అన్నటువంటి మరొక అర్థాన్ని మనకి ఇక్కడ కనపడుతుంది. తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముగ్గురు జ్ఞానులు మనం చూస్తున్నాము. వారు రకరకాలైనటువంటి వస్త్రధారణ కలిగి ఉన్నారు, రకరకాలైనటువంటి బహుమతులని వాళ్ళు తీసుకుని వచ్చారు, మరి రకరకములైనటువంటి ప్రతీకలుగా కూడా వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా గమనించినట్లయితే వారు 3 దశలకి ప్రతీకలుగా ఉన్నారు.
ఏమిటంటే ఆ ముగ్గురు రాజులు కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా బాల్యమునకు గుర్తుగా ఉన్నారు, నడి వయసుకు గుర్తుగా ఉన్నారు, తర్వాత వృద్ధాప్యమునకు గుర్తుగా కూడా ఉన్నారు. బాల్యమునకు, నడి వయసునకు మరియు వృద్ధాప్యమునకు ముగ్గురు వ్యక్తులు అక్కడ వారి యొక్క వయసును బట్టి అక్కడ కనపడుతుంది. తర్వాత ఉన్నటువంటి అర్థం ఏమిటంటే వారు ధరించినటువంటి వస్త్రాలు కూడా ఒక ప్రాంతం నుండి వచ్చినటువంటివిగా లేవు. అన్నీ కూడా అర్థాలు ఏమో వస్తున్నాయంటే వారు 3 ఖండాలు నాటి సమయంలో 3 ఖండాలు ఉండేటివట. అవి కూడా యూరప్, ఆసియా మరియు ఆఫ్రికా అన్నటువంటి ఈ 3 ఖండాల నుండి వాళ్ళు వచ్చారు అన్నటువంటి విషయం కూడా అక్కడ కనబడుతుంది. తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వారు తీసుకొని వచ్చినటువంటి బహుమతులు 3 రకాలైనటువంటి బహుమతులు, బంగారు, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాన్ని వారు తీసుకొని వచ్చారు. అందుకు కూడా ఎంతో అర్థం ఉంది. బంగారును తీసుకుని రావడం ద్వారా రాజ్యాధికారం మీదే ప్రభువా, మీరే మా రాజు, మేము రాజులము కాదు, జ్ఞానులం కాదు, లేకుంటే ఇతరమైనటువంటి ఏ విషయం కూడా మాకు ఆపాదించబడినను మీరే మా రాజు అన్నటువంటి విధంగా వారు బంగారుని అక్కడ సమర్పణ చేస్తున్నారు. తర్వాత రెండవ జ్ఞాని రాజు అయినటువంటి ఆయన సాంబ్రాణిని అక్కడ సమర్పణ చేస్తున్నాడు. దాని ద్వారా మీరు రాజు మాత్రమే కాదు, మీరు దైవపుత్రుడు, దేవుని యొక్క కుమారుడు, దేవుడు. కావున దైవత్వానికి మీలో ఉన్నటువంటి దైవత్వానికి మేము శిరస వహించి ఆరాధించబోతున్నామని ఆ సాంబ్రాణిని వారికి సమర్పిస్తున్నారు క్రీస్తు ప్రభువుకి. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పరిమళ ద్రవ్యము మనకందరికీ తెలిసినటువంటి విధముగా అది మరణ సమయంలో అది శరీరానికి, పార్థివ దేహానికి మనం ఉపయోగిస్తాం. ఇదిగో మీ మరణం ద్వారా మీరు లోకరక్షణ కళ్యాణాన్ని జరిపించబోతున్నారు. విమోచకుడుగా, రక్షకుడుగా మీరు రక్తాన్ని చిందించడం ద్వారా, మరణం ద్వారా మమ్మల్ని విమోచించబోతున్నారు అన్నటువంటి 3 సంకేతకపూర్వకమైనటువంటి ప్రతిమతతో వారందరూ కూడా జ్ఞానులుగా మనకు పశువుల పాకలో ప్రత్యక్షమవుతున్నారు. తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా దేవదూతలు వీరు దేవుని యొక్క సందేశాన్ని, వార్తావహులుగా మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క సందేశాన్ని స్వీకరించి అక్కడి నుండి మరే తల్లికి, జోజప్ప గారికి, జ్ఞానులకు అందరికీ కూడా తెలియజేసినటువంటి విధంగా వారు అక్కడ కూడా పశువుల పాకలో కనపడుతున్నారు. మరి చివరిగా ప్రియ సహోదరి సహోదరుల బెత్లెహేములో ఉన్నటువంటి నక్షత్రం, ఈ బెత్లెహేములో ఉన్నటువంటి ఈ నక్షత్రము ఎందుకంటే యేసు ప్రభువుని చేరడానికి మార్గాన్ని చూపిస్తుంది. దూతలు దేవుని యొక్క సందేశాన్ని వివరిస్తే, తెలియజేస్తే ఈ నక్షత్రము మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క మార్గము లేకుంటే ఆయన నడవడికలో మనం అనుసరణ సాగినప్పుడు ఎలా ఉండబోతుందో వివరణాత్మకంగా బెత్లెహేములో వెలసినటువంటి ఆ నక్షత్రము అందరికీ దారి చూపడంలో ముందుగా ఉన్నది. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అందరూ కూడా అన్ని క్యారెక్టర్స్, అన్ని పాత్రలు కూడా ఎంతో గొప్పగా వారు ప్రదర్శించారు. మన వ్యక్తిగత జీవితాలలో ప్రభువైనటువంటి దేవుడు మన ఉపోద్ఘాతంలో ఫాదర్ మత్తయ్య గారు తెలియజేస్తూ ఉండగా విని ఉన్నాం. ఇదిగో ఏ గుడిలో పుడితేనే కాదు క్రీస్తు జయంతి, యేసు నా గుండెలో జన్మించాలి. సెమినరీ జీవితంలో మేము జీవించేటువంటి క్రమంలో ప్రతిసారి కూడా చెప్పేటువంటి వారు ఏంటి అంటే, వేర్ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్ ద క్రిబ్ ఫర్ జీసస్ క్రైస్ట్, వేర్ ఈజ్ ద క్రిబ్, డిడ్ యూ ప్రిపేర్ అని అడిగేటువంటి వాళ్ళు. యేసు ప్రభు జన్మించడానికి పశువుల పాకను ఎక్కడ తయారు చేయబోతున్నారు అని అడిగినప్పుడు కూడా భౌతికమైనటువంటి జవాబులే, ఆధ్యాత్మికమైనటువంటి జవాబులు వచ్చేటువంటివి కాదు. లేదు ఫాదర్ ఇక్కడ చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం, ఈ టైపులో చేస్తున్నాం, ఇట్లా ఉండబోతుంది, అట్లా ఉండబోతుంది అన్ని రకరకాలుగా ఆన్సర్లు చెప్పేటువంటి వారు. కానీ చివరిగా మా పెద్దవాళ్ళు, పెద్ద గురువులు, ప్రబోధకులు, మరి ముఖ్యంగా ఆచార్యులు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, క్రైస్ట్ హ్యాస్ టు బీ బోర్న్ ఇన్ యువర్ పర్సనల్ హార్ట్. నీ హృదయంలో ఆయన జన్మించాలి. నువ్వు ఎన్ని అలంకరణలు చేసినా, ఎంత విద్యుత్ దీప అలంకరణతో అందరినీ మమేకపరిచిన, అందరికీ పరవశాన్ని నీవు కలిగించినా నీలో క్రీస్తు జన్మ జరగనప్పుడు అంతయు కూడా వ్యర్థమవుతూ ఉంది. కావున ఆ క్రీస్తు ప్రభువు నీలో జన్మించాలి. నీ వ్యక్తిగతమైనటువంటి హృదిలో ఆయన జన్మించాలి. అక్కడ ఆయనకు వాసం చేయి. నాడు పశువుల పాక ఏ విధంగానైతే అందరూ వద్దనుకున్నా నన్ను రమ్మని చెప్పిందో అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క జన్మ నీ వ్యక్తిగతమైనటువంటి హృదయములో ఉండాలి. నీ హృదయమే క్రీస్తు ప్రభుకి ఆలయముగా, వాసముగా, వాసస్థానముగా, పశువుల పాకగా మారాలని వారు తెలియజేసేటువంటి వారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సినటువంటి 2 విషయాలు ఏమిటంటే ప్రేమను పంచడం. క్రిస్మస్ అంటే 2 మాటల్లో ఏమిటంటే ప్రేమను పంచడం.
ఎలాంటి ప్రేమను? నీవు స్వీయముగా అనుభవించినటువంటి క్రీస్తు ప్రేమను, అదే ప్రేమతో నీ పొరుగు వారికి, నీ సహోదరులకు, ఇతరులకి నీవు పంచడమే నిజమైనటువంటి క్రిస్మస్. లేకుంటే ఎన్ని చేసినా కానీ అది వ్యర్థంగా ఉండబోతుంది. రెండవదిగా, పంచడం అన్నటువంటిది ప్రథమ అర్థమైతే, రెండవ అర్థము లేకుంటే మౌలికమైనటువంటి అంశము ఏమిటంటే క్రీస్తు ప్రభువుని అనుసరించడం. ప్రేమను పంచుతూ క్రీస్తు ప్రభువుని అనుసరించడం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రెండు విషయాలు మదిలో పెట్టుకుందాం. క్రిస్మస్ రాబోతుంది, కేవలము ఒకే ఒక్క రోజు ఉంది. ఆయన జన్మ మనలో జరగాలని, ఆయనకు పశువుల పాకను నీ పశ్చాత్తాపము ద్వారా, నీ హృదయ పరివర్తనం ద్వారా, నిన్ను నీవు శుద్ధిని చేసుకోవడం ద్వారా నాలో జన్మించండి స్వామి అని అడుగుదాం. ఆ పశువుల పాక ఆయన జన్మను ఒక్కసారిగా మనం ధ్యానం చేస్తే, మాటల్లో కాదు పాట రూపంలో తెలియజేస్తే చాలా గొప్పగా గాయకులు, ముఖ్యంగా రచయితలు వివరించారు. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమింత దయనీయము, తలుచుకుంటే నా హృది తడబడే, తలుచుకుంటే నా హృది తడబడే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్య నీ జననము, తలచుకుంటేనే ఎంతో గొగ్గురుపాటు అయినటువంటి ఆ భావన నాకు కలుగుతోంది. ఇదిగో అలా కాకుండా దీనాతి దీనత్వాన్ని నీవు ప్రదర్శించావు. అదే దీనత్వముతో నేను పదుగురిని ప్రేమిస్తూ నిన్ను అనుసరించేటువంటి ఆ మహద్భాగ్యమును, ఆశీర్వాదమును నా కొసగమని దివ్యబలి పూజను కొనసాగించుదాము. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం, నా మానసం మందిరం, నీ పూజకే అంకితం. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం, నా మానసం మందిరం, నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, దీన హృదయం తనివి తీరా నీకు పాట పాడగా. లా 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 సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుకునే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభువును తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము కాక. ఓ ప్రభువా, నీ సంపూర్ణ అర్చన కొరకు మేము తెచ్చిన ఈ బలి వస్తువులు నీతో సఖ్యత నొందినట్టుకు మాకు ఉపకరించునుగాక. ఈ విధముగా మా రక్షకుని జన్మదినోత్సవములను పరిశుద్ధ మనసులతో మేము కొడియాడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను
ఉందురుగాక. ఈ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమానమును ముందుగానే తెలియజేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జన్మకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జన్మ పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలుకువ కలిగి ప్రార్థించటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమైనట అతడు గాచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళంనన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా వించేయువారు ధన్యులు. ప్రభువు నామమునా వించేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించి కొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నీరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నీరి మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మీ నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితములకు కాపాడుగాక. ఆమేన్. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం.
యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి, రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. పశుల పాకలో పవళించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. పశుల పాకలో పవళించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని, నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని, ప్రేమతో భక్తితో స్వీకరించని. రండి లోకునుడి నిత్య జీవం పొందుడి, రండి లోకునుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు పోషించిన వారికి నీ శాంతిని అనుగ్రహింపుము. నీ ప్రియమైన కుమారుడు వచ్చినప్పుడు అతని ఆగమనమునకు సిద్ధపడుచున్న మేము వెలుగుచున్న దీపికలను చేతబూని అతనికి ఎదురేగా నీ కృపను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమర్థమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. जो 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 लाली जो जो जो
జో జో లాలి జో 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 లాలి జో 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 లాలి జో నీ తల్లి ఒడిలో నీ ఆదమరచి నిదురపో నా తండ్రి జో జో బచ్చూర నాన్న లాలి జో నీ తల్లి ఒడిలో నీ ఆదమరచి నిదురపో నా తండ్రి జో జో బచ్చూర నాన్న లాలి జో 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 లాలి జో మేడలు నిత్తెలు లేవు పట్టు పరుపులో లేవు పశుల పాటిలోని నీవు పవళించితివా మేడలు మిత్తెలు లేవు పట్టు పరుపులో లేవు పశుల పాటిలోని నీవు పవళించితివా లోకాలనేలేటి మహారాజు నీవు లోకాలనేలేటి మహారాజు నీవు తల్లి చాటు బిడ్డవోల్ జన్మించితివా తల్లి చాటు బిడ్డవోల్ జన్మించితివా జో 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 లాలి జో 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 లాలి జో 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 లాలి జో 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 జో